కర్నూలు జిల్లా ఆదోనిలో హైటెన్షన్ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సీ అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. గడువు ముగియడంతో ఎమ్మెల్యేని స్వయంగా వైసీపీ కార్యాలయానికి బయలుదేరారు. దీంతో పోలీసులు మార్గమధ్యంలోనే ఎమ్మెల్యేను అడ్డుకుని అధికారిక నివాసానికి తరలించారు. ఎమ్మెల్యే పార్థసారథి ఇంటి నుంచి బయటకు రాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వస్తే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు అంటున్నారు. పార్థసారథి కోసం సమోసాలు, టీతో వెయిట్ చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఎమ్మెల్యేకు మధ్య మెగా డిఎస్సీ అంశం రాజకీయ వేడిని పుట్టిస్తోంది. మనకందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు అబద్ధాలు చెబుతూ వాళ్ళ ఆలోచనలు తప్పుదావ బట్టి కూటమి ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకంతోనే టీచర్ జాబులు భర్తీ చేస్తామని చెప్పి ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంలో దాన్ని నెరవేరుస్తూ 16,800 ఉద్యోగాలు ఇచ్చాం. దీన్ని కనీసం ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వారి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోరు తెరిచి ప్రశంసించాల. అరే చాలా బాగా చేశారని చెప్పాల. మేము చేయలేని పని మీరు చేశారు అని కూడా ఆయన మాట్లాడలే. వచ్చిన దగ్గర నుంచి 16 ఒక్క ఉద్యోగం ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఈ ఊర్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. అట్లాంటిది 16,400 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇస్తే అవన్నీ కూడా అక్రమంగా చేశారని మాట అంటారు. పేపర్లు లీక్ అయినాయని ఒకసారి అంటారు. అన్యాయం జరిగిందని ఒకసారి అంటారు. తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చారని అంటారు. రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రకంగా ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడడం సరైంది కాదు అని సాక్షాత్తు మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కూడా చెప్పారు, అయ్యా మీకు ఏ రకమైన అనుమానం ఉన్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా చేసినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులని మీరు దయచేసి తప్పుదావ పట్టించకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించకండి అని ఆయన కూడా చెప్పారు. అధికారులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి అసలు మీకు మీకున్న ఇబ్బంది ఏమిటి, మీకున్నటువంటి